ఇకపోతే తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ వారం చూసుకున్నట్లయితే ఆదివారం 12వ తారీఖు నుంచి శనివారం 18వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వారికి కూడా ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. ఇబ్బంది ఏమీ లేదు. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడం జరుగుతుంది. బంధువుల నుండి అందినటువంటి ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే గృహ వాహన కొనుగోలు లాంటివి చేసుకుంటారు. అలాగే కొంతవరకు కొన్ని పనులు చాలా వరకు అనుకూలించేటువంటి విధంగానే ఉన్నాయి గాక అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి ఇది కూడా ఈ వారం ఉన్నది. ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులతో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు ఈ వారం ఖచ్చితంగా ఈ ఆరోగ్యవంతముగా ఉంటారు గాక. అలాగే వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమును ఉత్సాహంగా గడుపుతారు. ఇంట బయట మీ విలువ మరింత పెరిగేటువంటి విధానముగానే ఉంటుంది గాక. ఉద్యోగంలో సమర్థవంతముగా ఉద్యోగాలు చేసి బాధ్యతలు మీరు దాన్ని సమన్వయముగా చేసుకోవడం, మీ బాధ్యత మీరు సమర్థవంతముగా నిర్వర్తించి ఉద్యోగం చేసేటువంటి అధికారులతో ఒక మంచి మాట అనేటువంటిది అనిపించుకుంటారు, ప్రోత్సాహకరమైనటువంటిది. అలాగే అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు గాక. అన్ని రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలముగానే ఉన్నది. అలాగే వారము ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలుసుకునేటువంటి సూచనలు ఉన్నాయి. అందరూ కలుసుకుంటారు అని చెప్పలేము కానీ కొంతమందికి ఉండవచ్చును. నూతన రుణ ప్రయత్నాలు అనేటువంటివి అంతగా కలిసి రావు. ఈ వారము మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చును, వెంటనే శాంక్షన్ అవుతాయి అనేటువంటిది అయితే ఉండకపోవచ్చును. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే అమ్మవారిని ఆరాధన చేయండి, మేలు జరుగుతుంది.